సో హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు వచ్చారు అనుకోకండి, మళ్ళీ క్రికెట్ వీడియోతోనే వచ్చా. థర్డ్ వీడియోనే. సో వెల్కమ్ టు ద అనదర్ క్రికెట్ వీడియో. క్రికెట్ వీడియోస్ బాగా వస్తున్నాయి, అందుకే మళ్ళీ ఇదే చేసా. ఓకే, హెడ్సా టెల్సా ఈసారి మనమైతే హెడ్సే తీసుకుందాం. ఈసారి కూడా మనమే గెలిచాం. ఎప్పుడు బౌలింగ్ తీసుకుంటాం, ఇప్పుడు బ్యాటింగ్ తీసుకుంటాం. ఓకే, టీం వచ్చేసింది. గుడ్, బ్యాటర్స్ కూడా వచ్చేసారు. ఓకే, గుడ్. సో ఈసారి అయితే నేను ఆల్రౌండర్స్ని తీసుకున్నాను. సైన్ అర్ఫిది, సో పాకిస్తాన్ బౌలర్. ఈసారి అయితే పాకిస్తాన్ నుంచి తీసుకున్నా. ఓకే, గుడ్. ఎందుకంటే నేను ఈసారి ఆల్రౌండర్స్ని తీసుకున్నా. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు ఆ రోహిత్ శర్మ, కోహ్లీ అయినా ఈసారి ఆల్రౌండర్స్ నుంచి స్టార్ట్ చేద్దామని ఆల్రౌండర్స్తో తీసుకొచ్చా. ఓకే, వాషింగ్టన్ సుందర్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్. ఓకే, ఫస్ట్ బాల్ అయితే వచ్చేసింది. సో చాలా రోజులైంది ఆడి, సో ఏం చేస్తున్నానో నాకే తెలీదు. ఓకే, గుడ్గానే ఆడుతున్నాను. మిస్. ఫస్ట్ బాల్ అయితే మిస్ అయింది. ఓకే, సెకండ్ బాల్ అయితే ఇది 0 వికెట్స్, 0 రన్స్. 2 ఓవర్సే కదా, రన్స్ లేకపోతే ఎలా? సెకండ్ కూడా మిస్ అవుతుంది. చాలా రోజులైంది కదా ఆడి. నిజంగా ఆ వీడియో పెట్టిన తర్వాత అసలు నేను ఈ గేమ్ని ముట్టుకోలేదు. సో కొంచెం అలా ఇలా అవుతుంది. ఓకే, ఈసారి 6 కొట్టానా? లేదు. సింగిలా? 2 రన్స్ అయితే వచ్చాయి. 2 ఓవర్సే ఉండగా 2 రన్స్ రావడం ఏంట్రా బాబు, అరే ఎలా? ఓకే, క్లాప్స్ అయితే కొడుతున్నాను, ఎందుకంటే జస్ట్ మిస్ సిచ్యువేషన్ అది. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ బాల్. సో 0.3/2 అయితే ఇది. ఓకే, థర్డ్ బాల్ మినిమం సింగిల్ అయినా కొట్టాలి, లేకపోతే షట్, వికెట్ పడ్డది గాయ్స్. షట్, ఆల్రౌండర్స్ తీసుకొచ్చి తప్పు చేశానా లేకపోతే రైట్ చేశానా నాకైతే అర్థం కావట్లే. వికెట్ అయితే పడ్డది. షట్, మనం అనవసరంగా ఈసారి షార్ట్స్ తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకైనా 2 ఓవర్సే ఉన్నాయి ఇక షార్ట్ ఆడకుండా మన నిర్ణయించమంటారు. వాషింగ్టన్ సుందర్ 2 runs by 4 balls. ఓకే, అక్కడ ఫీల్డర్ ఉంది, చూసుకోలేదు, స్లిప్ అయింది బ్యాట్, సరైన టైమింగ్లో పడలేదు. సో అలా క్యాచ్ అయితే పడ్డది. ఓకే, రోహిత్ శర్మ అయితే ఫీల్డ్లోకి వచ్చేసాడు. ఓకే, ఐ థింక్ రోహిత్ శర్మనే కాపాడాలి ఇప్పుడు. అసలే బ్యాటింగ్ చాలా లోలో ఉంది. 2 ఓవర్సే ఉన్నాయి. మినిమం స్కోర్ 30 అయితే స్కోర్ చేయాలి, లేకపోతే గెలవడం కష్టం. సో 2 రన్సే వచ్చాయి ఇప్పటికీ. రన్ రేట్ అయితే 3 రన్స్ వచ్చింది. సో ఓకే, ఓకే, 4 వచ్చేసింది. చెప్పాను కదా, రోహిత్ శర్మనే గేమ్ని కాపాడేస్తున్నాడు. ఓకే, 4 వచ్చింది. గుడ్. అయినా కెప్టెన్ కొట్టకపోతే ఇంకెవరు కొడతారు చెప్పండి, కెప్టెనే కొట్టాలి. అండ్ కోహ్లీని తీసుకొని రావాల్సింది. ఈసారి అయితే కోహ్లీ యాక్షన్ ఉండదు. రోహిత్ శర్మ అవుట్ అయితే కానీ కోహ్లీ యాక్షన్ ఉండదు. పర్లేదు, నెక్స్ట్ 4th వీడియోలో ఖచ్చితంగా కోహ్లీని ఓపెనర్గా దింపుతా. ఈసారి అయితే కష్టం. ఇదిగోండి, మళ్ళీ 4 కొట్టేసాడు. ఈసారి అయితే కష్టం. 2 ఓవర్స్ మీరు ఒకసారి ఒకవేళ 20 ఓవర్స్ పెట్టొద్దు అన్నది మీ డెసిషన్కి వదిలేస్తున్నా. ఎందుకంటే లెంత్ 3 hours అయితే ఖచ్చితంగా అవుతుంది. దీనికే ఇంచుమించు 1/2 hour అవుతుంది. కటింగ్ చేసి 20 నిమిషాలు పెడుతున్నా కానీ దగ్గర అరగంట అయితే ఖచ్చితంగా అవుతుంది. జస్ట్ 2 ఓవర్స్కి అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి, 20 ఓవర్స్ అంటే ఇంకెంత ఉంటుందని. సో చూడాలి, పెట్టాలా పెట్టొద్దా. మినిమం 5 ఓవర్స్ అనే పెట్టాలి. ఇదేంటిది, ఇది కూడా 4. సో లాస్ట్ బాల్ని 4th మూవ్ చేశారు. గుడ్.
20 అవర్స్ పెట్టాలో పెట్టద్దు, మ్యాక్సిమం 5 అవర్స్ అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోకి. ఒకవేళ పెట్టకపోతే పర్లేదు. సో నాకైతే ఏ గేమ్ ఆడాలో నాకే ఆలోచన అంతగా లేదు. సో మీరు ఒకసారి సజెస్ట్ చేస్తే మంచి గేమ్ని మంచి గ్రాఫిక్స్ ఉన్న గేమ్ని సజెస్ట్ చేస్తే నేను ఆడతాను. లాస్ట్ టైం అయితే ఈవిల్ నన్ అయితే ఆడాను, పెద్ద నమ్మకం కూడా లేకపోయినా ఈసారి అయితే ఇది 80 వచ్చాయి వ్యూస్. అందుకే నెక్స్ట్ డేనే కొత్త వీడియో చేస్తున్నాను. ఇది కూడా 50 దాటితే ఖచ్చితంగా వీడియో అయితే ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. చూద్దాం. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అయితే వచ్చేసాడు. సో హార్దిక్ పాండ్యా మీద ఇప్పుడు ఆశలన్నీ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ రన్ రేట్ అయితే 15 ఉంది. సో 15కి 15 అయితే ఈ ఓవర్లు కూడా పడితేనే 30 రన్స్ వస్తాయి. చూడాలి వస్తుందో రాదు. అండ్ వెస్ట్ బౌలింగ్ మిస్ ఇది కూడా మిస్ అయింది. ఆల్రౌండర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. బ్యాటర్స్ ఆడినంత ఈజీగా ఆల్రౌండర్స్ ఆడలేకపోతున్నారు ఈ గేమ్లో. చూడాలి. కనీసం బౌలింగ్లోనే మంచిగా పర్ఫార్మెన్స్ చేయండి రా. ఓకే. అండ్ సింగిల్ అయితే వచ్చింది. సింగిల్తో సైడ్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. బెటర్ అదే, ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పుడు స్ట్రైక్లో ఉన్నాడు కాబట్టి. సో రోహిత్ శర్మ అన్న రన్స్ చేయాలి, లేకపోతే కష్టం. ఓకే. నో 4 అయితే వచ్చిందా? సింగిల్ అట్లే 3 రన్స్ వచ్చినట్టున్నాయి. టీం అంతా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంది, ఎందుకంటే రన్స్ ఎక్కువ రావట్లేదు కాబట్టి. రన్స్ ఏమైనా మంచిగా వస్తే ఖచ్చితంగా టీం కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంటుంది. బట్ ఈ ఇన్నింగ్స్లో అయితే ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్గా లేదు. లాస్ట్ 2 వీడియోస్లో చూసారు బ్యాటింగ్ ఏ రేంజ్లో ఆడింది, బట్ ఈ టైంలో అంతగా రాలేదు. స్కోర్ కూడా అంత హైప్ని ఇవ్వలేదు. 4 మీద 4 వస్తున్నాయి కానీ 6 అంత తొందరగా రావట్లేదు. 4 వస్తున్నాయి కానీ 6 రావట్లేదు. బట్ 6 వస్తుంది మ్యాక్సిమం స్కోర్ అయితే పెరుగుతుంది. ఓకే. 4 అయితే వచ్చింది. కొంచెం ఎక్కువ ఫోర్స్ పెడితే 6 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ టైమింగ్ సరిగ్గా కుదరట్లా, ఎందుకంటే ఫాస్ట్గా వేసే కాడ స్లోగా వేసే కాడ ఫాస్ట్గా అవుతుంది టైమింగ్. దీనివల్ల 4 కూడా కొట్టడం చాలా కష్టంగా అవుతుంది. 2 balls ఉన్నాయి ఫస్ట్ ఇన్నింగ్స్కి. అండ్ ఓకే. ఈసారి కూడా 4 వస్తుందా? లేదు, ఫీల్డర్ కాపాడేశాడు. ఈసారి 3 రన్స్ వచ్చేసాయి. హార్దిక్ పాండ్యా స్ట్రైక్లో వచ్చినట్టున్నాడు. హార్దిక్ పాండ్యా స్ట్రైక్లోకి వచ్చాడు. సో ఒక్క 6 కొడితే 30 రన్స్ వచ్చేస్తాయి. సో 6 జస్ట్ ఒకే 6 అంతే. 6 వచ్చిందా? షట్ 6 అనుకుంటే వికెట్ వచ్చింది. బట్ లాస్ట్ బాల్ కాబట్టి పెద్ద యూస్ లేదు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అలా ముగిసింది. 2 ఓవర్స్లో 25 రన్స్ అయితే అయింది. రెస్ట్రిక్ట్ అయితే అయింది. ఓకే, యావరేజ్ టార్గెట్, బట్ ఓకే. సో ఇండియా బౌలింగ్ అయితే వచ్చింది. సో ఆయుబ్ అండ్ రిజ్వాన్ అయితే ఆల్రౌండర్స్గా వచ్చారు. అశ్విన్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు. ఆయుబ్ అయితే ఈసారి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, డెబ్యూట్ మ్యాచ్ అనుకుంటా. అండ్ పాకిస్తాన్ విన్ అవ్వాలంటే కరెంట్ రన్ రేట్ అయితే 15 runs per over అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇండియా దాన్ని రన్ రేట్ని తగ్గిస్తే పర్లేదు. ఓకే. సింగిల్ అయితే వస్తుంది. బౌలర్ ఉన్నాడు, సో సింగిల్ అయితే వస్తుంది. ఇలానే వికెట్స్ కూడా అవసరం లేదు, స్లోగా ఆడిపిస్తే చాలు, ఇండియా అయితే విన్ అవుతుంది. రిజ్వాన్ అయితే వచ్చాడు. రిజ్వాన్ మంచి బ్యాటర్ అనుకుంటా. అండ్ ఇప్పుడైతే రిక్వైర్డ్ రన్ రేట్ 15 కాదు 13. సో 13 runs అంటే అవ్వదు, నాకు తెలిసి అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువగానే ఉంది. బట్ ఈ రేంజ్లో షాట్స్ కొడితే ఖచ్చితంగా అయిపోతుంది.
ఈ రేంజ్లో షార్ట్స్ వస్తే ఇంకా అవుతుందా అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది. సో ఓడిపోతామా? అవ్వదు. ఒక 4కి ఎట్లా అవుతుంది? రోహిత్ శర్మ 4-5 4లు కొట్టాడు. ఈ ఒక్క 4కి ఏం కాదులే, పర్లేదు. బట్ ఈసారి అయితే చూడాలి. అండ్ సో రవీంద్ర అశ్విన్ ఓకే, బౌలింగ్ అయితే సెకండ్ బాల్ అనుకుంటా. ఎస్ ఓకే డాట్ బాల్ వచ్చింది. ఓకే రైట్. సో థర్డ్ బాల్ ఇది, 5 runs వచ్చాయి. ఇంకొక 1 run వచ్చినా రిక్వైర్డ్ రన్ రేట్ అయితే తప్పుతుంది. సో డాట్ బాల్స్ వాడుతూ మంచిగా అటు ఇటుగా చేయించాలి. ఓకే గుడ్. సింగిల్ అయితే వచ్చినట్టుంది. సో సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. ఆయుబ్ అయితే సింగిల్ కొట్టాడు, రిజ్వాన్ అయితే 5. సో 6 runs అయితే వచ్చాయి. సో 6 కొట్టుకుని 6 runs వచ్చాయి. ఓ అప్పా, క్యాచ్ డ్రాప్ అయిందిగా. షట్, వికెట్ పడుతుండే. హీ డిజర్వ్స్ ఎ వికెట్, బట్ క్యాచ్ డ్రాప్ అయింది. షట్, హీ డిజర్వ్స్ ఎ వికెట్, బట్ బౌలింగ్ కరెక్ట్ టైమింగ్తోనే వచ్చింది. బ్యాటర్ కూడా ట్రాప్లో చిక్కున్నాడు, బట్ క్యాచ్ డ్రాప్ అవ్వడం నిజంగా అన్ఫెయిర్ గైస్. టైమింగ్లో అవ్వాల. సో లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ అయితే ఇది. ఓకే సారీ, ఈసారి 6 కొట్టినాడా? షట్, మళ్ళీ క్యాచ్ డ్రాప్. షట్, ఈసారి ఫీల్డింగ్ కాస్త వీక్గా ఉంది. 2 wickets పడేవి. ఇది కూడా క్యాచ్ డ్రాప్ అయింది. ఎందుకైందో అర్థం కావట్లేదు. ఎందుకు క్యాచ్ డ్రాప్స్ అవుతున్నాయో. క్యాచ్ డ్రాప్స్ అవ్వడం కూడా ఇప్పుడు పాకిస్తాన్కి ఒక ప్లస్ పాయింట్గా అవుతుంది. ఎందుకంటే రన్స్ వస్తున్నాయి అండ్ క్యాచ్ డ్రాప్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి 2 overs 26 అనేది పెద్ద టార్గెట్ కాకపోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాటర్స్ అయితే ఓకే. సో అండ్ ఇప్పుడైతే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి కుల్దీప్ యాదవ్ అన్న కాపాడాలి. 10 runs ఆల్రెడీ వచ్చేసాయి. 15 runs కావాలి, ఇంకా 16 runs కావాలి. షట్, ఫస్ట్ బాల్ 6 కొడితే ఎలా? షట్, మనం కొట్టలేదు, పాకిస్తాన్లో కొట్టేశారు. అది కూడా ఇప్పుడైతే లండన్లో ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో స్టేడియం కూడా ఒక రకంగా ఉంది. అండ్ 128 meters-కి 6 వెళ్ళిందంటే నిజంగా ఫీల్డ్ స్టేడియం పెద్దగానే ఉంటుంటుంది. 5 balls-లో 10 runs కావాలి అంటే బాల్కి 2 వేసుకున్నా వచ్చేస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా ఆడాలి కుల్దీప్ యాదవ్, లేకపోతే ఓడిపోతాం. ఓకే మెల్లగా. ఓకే బౌలర్ ఓకే వచ్చేసాడు. సింగిల్ అయితే వచ్చేసింది. సో ఓకే, కుల్దీప్ యాదవ్ ఇలానే స్లోగా రెస్ట్రిక్ట్ చేయాలి, లేకపోతే కష్టం. 4 balls-లో 9 runs కావాలి. మెల్లగా కొంచెం జాగ్రత్తగా చేస్తే వచ్చేస్తాయి. ఓకే, కమాన్. ఓకే సింగిల్ అయితే వస్తుంది. సో స్లోగా ఆడాలి, పెద్దగా అవసరం లేదు. అండ్ 8 runs in 3 balls. ఇప్పుడైతే భయం స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 matches లాగా కాకుండా ఈసారి ఇంకొంచెం ఇంటెన్స్ అయితే యాడ్ అయింది. 3 balls-లో 8 runs చేయాలి. లిటరల్లీ చాలా భయం ఉంది, ఓడిపోతామా అని. సో సింగిల్ అయితే వచ్చింది. అంటే 7 balls in 2 runs. 2 balls-లో ఇప్పుడు 7 runs అయితే చేయాలి. లో బాల్ లెగ్ బైస్ వచ్చింది. ఓకే 7 runs కావాలి ఇంకా 2 balls-లో. హార్ట్ రేట్ పెరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆడాలి, ఒక్క చిన్న తప్పు చేసినా ఓడిపోతాం. అండ్ జాగ్రత్తగా That's the wrong number. మొత్తానికైతే ఒక వికెట్ అయితే వచ్చేసింది. సో కుల్దీప్ యాదవ్ అయితే మ్యాచ్ని ఆల్మోస్ట్ గెలిపించేశాడు. అయితే ఇంకా ఒక్క బాల్ 6 కొట్టినా ఏం కాదు. సో ఆయుబ్ అయితే 6 runs 5 balls-లో ఓడిపోయాడు. ఇట్స్ ఫినామినల్ గేమ్ ప్లే. అసలు కుల్దీప్ యాదవ్ కాపాడేశాడు.
సిక్స్ కొట్టంగానే గుండె కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొచ్చినట్టు పెట్టాడు క్యాచ్ని. సో బాబా ఆజమ్ అయితే వచ్చేసాడు. ఆయన లాస్ట్ బాల్లో ఏం చేస్తారులే, నమ్మకం లేకుండా పంపించినట్టున్నారు. అండ్ సో ఈసారి రికార్డ్ రన్ రేట్ అయితే 42 రన్స్ వచ్చేసింది. అయినా కానీ ఒక నో బాల్ కానీ వైడ్ బాల్ కానీ కొడితే కానీ పాకిస్తాన్ గెలవదు. కాకపోతే అది చూసుకుంటే చాలు గెలిచేస్తాం. ఎస్, సింగిల్ అయితే వచ్చేసింది. సో మ్యాచ్ అయితే మనదే. సో ఇండియా won the game. Wow. They put a good all-round performance today, bowled well to defend their total. They've earned the victory. You've shown some exceptional performance today. What was going on in your mind while you were in the middle? Everything seemed to go in my favor today, and I'm very happy with the way I performed. సో అలా అయితే మ్యాచ్ అయితే మనం అలా కింద పడిపోగా పట్టుకొని గెలిపించుకున్నాం. సో కుల్దీప్ యాదవ్ అయితే కాపాడాడు. అయినా కానీ రోహిత్ శర్మకి ఇచ్చారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. బట్ మీరు చెప్పండి, కుల్దీప్ యాదవ్కి ఇవ్వాలా రోహిత్ శర్మకి ఇవ్వాలా అనేది. సో నాకైతే కుల్దీప్ యాదవ్కి ఇవ్వాలని ఉంది. మీరైతే ఎవరికి ఓటు ఇస్తారో కమెంట్ చేయండి. బట్ గెలిపించేసాడు. నాకైతే నచ్చేసింది ఈ మ్యాచ్. అయితే ఫస్ట్ 2 మ్యాచెస్ కన్నా ఇట్స్ ఏ నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ అని చెప్పాలి. ఐపీఎల్ చూసినంత ఆనందంగా ఉంది ఆడేటప్పుడు. నాకే అంత ఆనందంగా ఉంటే ఇక మీకు ఎలా ఉండారో నాకైతే అర్థం కావట్లా. సో వెళ్ళే ముందైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్లో ఎవరి ఆట గుడ్గా ఉందో కామెంట్ చేయండి.